ఓ ప్రభుత్వాధికారి ఒక సంతకం పెడితే ఏమొస్తుంది? నెల నెల జీతం వస్తుంది. కానీ అదే సంతకం అక్రమార్కుల కోసం పెడితే కోట్లల్లో లంచం వస్తుంది. తొలినాళ్లలో ప్రభుత్వాధికారుల అక్రమాస్తులు లక్షల్లో ఉండేవి. కానీ ఇప్పుడవి కోట్లు, పదుల కోట్లు, వందల కోట్లు దాటి వేల కోట్లకు కూడా పడగలెత్తుతున్నాయి. కింది స్థాయి గుమస్తా నుంచి మొదలు పెడితే అత్యున్నత స్థాయి అధికారుల వరకు అంతా అవినీతి, అక్రమార్జనలో రికార్డులు బద్దలు కొట్టేలా సంపాదిస్తున్న వాళ్లే. ఒక్క సంతకానికి 50 కోట్ల లంచం. ఈసారి ఇంట్లో వెండి బకెట్లు, బంగారం బిస్కెట్లు. ఆ చిన్న సారు దగ్గర 500 చెప్పుల జతలు. ఆ పెద్ద సారు అక్రమాస్తి 1000 కోట్లకు పైమాటే. రికార్డులు బద్దలు కొడుతున్న అవినీతి అధికారులు. అవును, గిన్నిస్ బుక్ రికార్డుల వాళ్లు అవినీతి కూడా పరిగణలోకి తీసుకుంటే ఆ రికార్డులు నమోదయ్యేది, వరుసపెట్టి అవి బద్దలయ్యేది కూడా మన దేశంలోనే. అవును, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిన మన దేశంలో చిన్న సంతకం దగ్గర నుంచి పెద్ద ప్రాజెక్టు వరకు, చిన్న క్లరికల్ స్థాయి అధికారి నుంచి డైరెక్టర్ స్థాయి అధికారి వరకు అందరూ అవినీతి బాటలో అడుగులేస్తున్న జనులే. చిన్న స్థాయి పంచాయతీ నుంచి మొదలు పెడితే సచివాలయం వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగితో పనవ్వాలన్నా స్థాయిని బట్టి చేతులు తడపాల్సిందే, జేబులు నింపాల్సిందే. ఇది మన దేశంలో నడుస్తున్న అనధికార శాసనం. ఒక్కో ఊళ్ళో 10-15 ఇళ్లు, డ్రెస్సింగ్ రూంలో వందలాది వాచీలు, కొడుకులు కూతుళ్లకు ఐఫోన్లు, కార్లు, క్రెడిట్ కార్డులు, బాత్రూంలో వెండి బకెట్లు, బెడ్రూంలో బంగారం బిస్కెట్లు, సొంతంగా షాపింగ్ సెంటర్లు, అయిన వారి కోసం ఆస్పత్రులు, దొరికిన చోట ఎకరాల కొద్దీ భూములు. ఇదేదో టాటాలు, బిర్లాల గురించి ఇంట్రొడక్షన్ కాదు. పెళ్లాం బిడ్డల పేర్ల మీదే ఆస్తులు రాయని ఈ రోజుల్లో బంధువులు, స్నేహితులు అందరి పేర్ల మీద 100 కోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసేవాళ్లు కోకొల్లలు. వీరంతా వినోబాబావేలా భూదానోద్యమకారులు కాదు, అక్షరాలా మన ప్రభుత్వాధికారులు. అవును, వీరంతా పుట్టుకతో కోటీశ్వరులు కాదు, కాకపోతే తమకు దక్కిన అధికారంతో కోట్లు సంపాదిస్తున్న అవినీతి అధికారులు. ఇంకా చెప్పాలంటే తమ అధికారాన్ని ఆమ్యామ్యాలకు అమ్మేస్తున్న లంచాధికారులు. వీళ్లందరి దారి అడ్డదారే. వీరికి లంచమే ఊపిరి, ఆమ్యామ్యాయే ఆహారం. చెయ్యి తడపకపోతే సంతకం కూడా పెట్టలేరు. ఇదేదో ఒక్క శాఖకే అనుకుంటే పొరపాటే. దేశ రాష్ట్ర ప్రభుత్వాలలో ఆ శాఖ, ఈ శాఖ అని తేడా లేదు. ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని చెప్పటానికి లేదు. ఉద్యోగుల హోదాలతో పనిలేదు, వారికి వచ్చే జీతాలతో సంబంధం లేదు. ఒక్కసారి సర్కారీ కొలువులో కూర్చోగలిగితే చాలు, అక్కడ్నుంచి డబ్బే డబ్బు, వద్దన్నా డబ్బు, కోట్లకు కోట్లు డబ్బు. నమ్మాలనిపించడం లేదా? అయితే ఈ లంచాధికారుల్ని ఓసారి చూడండి. ఈ పెద్దసారు పేరు పాము పాండురంగారావు. ఇంటి పేరు పామే అయినా ఒంటి తీరు మాత్రం తిమింగలం కన్నా ఎక్కువే. అయ్యగారు ఏసీబీ చరిత్రలోనే బాహుబలిలా రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు 100-200 కోట్ల ఆస్తులు బయటపడితే అమ్మో అనుకునే అవినీతి నిరోధక శాఖ అధికారులకు దిమ్మ తిరిగే షాకిచ్చారు ఈసారు. ఏపీ ప్రజారోగ్య శాఖ ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేస్తున్న పాముగారిళ్లలో జరిగిన ఏసీబీ దాడుల్లో దిమ్మ తిరిగే నిజాలు బయటకొచ్చాయి. వచ్చిన అధికారులకు అయ్యగారు దిమ్మ తిరిగే సినిమా చూపించారు. బాహుబలి 2 కలెక్షన్ల వర్షం కురిసినట్టు అయ్యగారి అక్రమాస్తుల చిట్టా రోజులు కాదు, వారాల తరపుడి లెక్కేసినా తరగనంతలా పెరుగుతూ వస్తోంది. ఒకానొక టైంలో పాముగారి ఆస్తుల మార్కెట్ విలువ 1000 కోట్లు దాటేసింది. ఇప్పటివరకు ఏసీబీ చరిత్రలో ఇంత పెద్ద అనకొండ ఎప్పుడూ దొరకలేదు. సచిన్ సెంచరీలు కొట్టినట్టు ఏడాదికో అవినీతి సెంచరీ కొట్టుకుంటూ వచ్చాడియన. అయ్యగారి ఆస్తులు తన పేర కాకుండా బంధువులు, స్నేహితుల పేర్ల మీద పెట్టాడు. విజయవాడలో మొదలుపెట్టిన సోదాలు విశాఖ, విజయనగరం, గుంటూరు, పశ్చిమ గోదావరి, హైదరాబాద్ సహా మొత్తం 11 నగరాలలో సాగాయి. వజ్రాల హారాలు, బంగారు నగలు, వెండి కంచాలు, నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు. అబ్బో, అయ్యగారి ఇల్లే ఓ అనంత పద్మనాభస్వామి ఆరోగదిలా కనిపించేసరికి ఏసీబీ అధికారులు కూడా నివ్వెరపోయారు. పాముకి నిలువెల్లా విషం అన్నట్టు పాముసారికి కూడా నిలువెల్లా ఆలోచనలే. సీబీఐకి కూడా దొరకనంత పక్కాగా అవినీతి చేస్తాడు.
ముందుగా తన అక్రమార్జనతో ఆస్తులు కొనుగోలు చేసి వాటిని బామ్మర్దులు అత్తమామల పేర్లపై రిజిస్టర్ చేయిస్తాడు. ఆపై ఆ ఆస్తుల్ని గిఫ్ట్ కింద తిరిగి తన భార్యకు ఇచ్చేసేలా చేస్తాడు. ఇలా అయ్యగారు వేసిన ఎత్తులు చూసి అధికారులకే దిమ్మ తిరిగిపోయింది. అయ్యగారికి ముందు జాగ్రత్తలు కూడా చాలా ఎక్కువ. కోడల పేరు మీద విశాఖలో ఓ పెద్దాసుపత్రి కట్టించడంతో పాటు తన ఇంట్లోనే 3 ఏళ్లకు సరిపడా డ్రై ఫ్రూట్స్ స్టాక్ పెట్టించుకున్నాడు. ఏపీ అవినీతి అధికారుల చరిత్రలో పాముగారి రికార్డులు ఇప్పట్లో బద్దలయ్యేలా లేవు. ఈ స్థాయిలో అధికారులు ఎలా సంపాదిస్తారన్న అనుమానం మీకొచ్చిందా? అయితే ఈసారు చరిత్ర చూస్తే మీకది అర్థమైపోతుంది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో వద్దన్నా కాసుల వర్షం కురుస్తుంది. రీసెంట్ గా బయటపడ్డ మియాపూర్ కుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ సూత్రధారైతే కుకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ అధికారులు పాత్రధారులు. నిజానికి మియాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో చేయించాల్సిన రిజిస్ట్రేషన్ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వెసులుబాటు కింద కుకట్పల్లిలో రిజిస్టర్ చేయించారు. ఇందుకోసం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు గోల్డ్ స్టోన్ ప్రసాద్ వాళ్లకు సాయం చేశాడు. ఈ స్కామ్ లో శ్రీనివాసరావు పెట్టిన ఒక్క సంతకానికి ఆయనకు ముట్టిందెంతో తెలుసా? అక్షరాల 50 కోట్ల రూపాయలు. వేల కోట్ల రూపాయల ఈ స్కామ్ లో చిన్న ఫేవర్ చేసి సంతకం పెట్టినందుకు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుకి ముట్టిన మొత్తం ఇది. ఈ స్కామ్ బయటపడ్డాక అధికారులు శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు జరిపితే కళ్లు తిరిగే నిజాలు బయటపడ్డాయి. ఇలా ఒక్కో సంతకానికే కోట్ల రూపాయల లంచాలొస్తుంటే అధికారులు వేల కోట్లు సంపాదించకుండా ఏం చేస్తారు చెప్పండి? అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సా? ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ప్రతి ఒక్కరూ ఇన్నేసి కోట్లు సంపాదించుకోవడం ఎలా సాధ్యమవుతుంది? ఇంత స్థాయిలో అవినీతి పెరిగిపోతున్నా ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు? ఇంత అవినీతి సొమ్ముతో ఆ లంచాధికారులు ఏం చేస్తున్నారు? అవినీతిలో అధికారులందరిది ఒకే స్టైల్ కావచ్చు కానీ వచ్చిన సొమ్మును దాచుకోవటంలో మాత్రం ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. దాన్ని ఖర్చు పెట్టే రీతిలో కూడా ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కష్టపడకుండా వచ్చే సొమ్ము కాబట్టి ఈ అవినీతి డబ్బుతో లంచాధికారులు ఏ స్థాయిలో జల్సాలు చేస్తారో చూస్తే మనకు కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఒక సామాన్య ఉద్యోగి నెల నెలా రేషన్ తెచ్చుకోవాలంటేనే పెరిగిన ధరలు చూసి బెంబేలెత్తిపోతున్న ఈ రోజుల్లో కూతురు రోజూ రాసుకోవటానికి 100 లిప్స్టిక్లు ఇచ్చే ఓ గొప్ప నాన్న ఉన్నాడని మీకు తెలుసా? అయితే ఈ లంచాధికారిని చూడండి, మీకే తెలుస్తుంది. ఈ లంచాధికారి పేరు సురేష్ బాబు. ఏపీ పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ పదవిలో ఉన్న అయ్యగారింట్లో అద్భుతాలకు అద్భుతాలే బయటపడ్డాయి. అనుభవించు రాజా అన్న పాట ఆత్రేయ ఎందుకు రాశారో తెలీదు కానీ అది అక్షరాలా సురేష్ కుమార్ ఆచరించి చూపిస్తున్నాడు. అయ్యగారింట్లో ఏసీపీ దాడులకు వెళ్లిన అధికారులకు డబ్బు, ఆస్తులు, కార్లు, నగలతో పాటు వారి ఊహలకు కూడా అందని వస్తువులు వందల్లో దొరికాయి. హైదరాబాదులోని సురేష్ బాబు ఇంట్లో చేసిన ఏసీబీ దాడుల్లో ఆయన గారి ముద్దుల కూతురు గదిలో దొరికిన కాస్మెటిక్స్ చూసి ఇది గదా లేదా గోడౌనా అన్న అనుమానాలు వచ్చాయిట. సిటీలోని పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్స్ లో కూడా లేని ఖరీదైన వస్తువులన్నీ అక్కడ కొలువు తీరాయిట. సురేష్ బాబు గారి కుమార్తె గదిలో వందలాది డ్రెస్సులు దొరికాయిట. ఇక లిప్స్టిక్లైతే వందల్లో ఉన్నాయి. ఒక్కో దాని విలువ 2-3 వేలకు పైగానే ఉంటుందట. అంటే కేవలం లిప్స్టిక్లకే 3-4 లక్షలు ఖర్చు పెట్టారు. ఇక నెయిల్ పాలిష్లు, ఇతర మేకప్ సామాన్లు అన్నీ కలిపితే 25-30 లక్షల వరకు ఉంటుందట. ఆ ఇంట్లో చెప్పుల జతలు చూసిన అధికారులకు చెప్పుతో కొట్టుకోవాలనిపించిందట. 1 కాదు 2 కాదు 350కి పైగా చెప్పుల జతలు దొరికాయి. ఒక్కో దాని రేటు కనీసం 5-6 వేలకు తగ్గదట. అంటే కుటుంబ సభ్యుల చెప్పుల కోసమే 10 లక్షల వరకు ఖర్చు పెట్టారీ సారు. నిజానికి ఈ స్థాయిలో అంబానీలు కూడా ఖర్చు పెట్టరేమో, కానీ ఊరికే వచ్చిన డబ్బు కాబట్టి అయ్యగారి చేతికి ఎముక లేకుండా పోయింది. పిల్లల కోసమే ఇంత చేసిన సురేష్ బాబు గారు కట్టుకున్న భార్యకు ఇంకెంత చేశారో తెలుసా? ఆ ఇంట్లో బయటపడ్డ నగలతో ఓ జ్యువెలరీ షాపే పెట్టుకోవచ్చు. ఇక అయ్యగారి భార్య పూజ చేసుకోవటానికి ఏకంగా వెండి, బంగారంతో చేయించిన కరెన్సీ నోట్ల కడ్డీలు బయటపడ్డాయి.
ఇదొక్కటే కాదు, అయ్యగారికి హైదరాబాద్ సహా మరో 5 నగరాలలో భారీగా ఆస్తులున్నాయి. దీంతో బంధువులందరి ఇళ్లలో కూడా దర్యాప్తు చేస్తే మొత్తం 100 కోట్లకు పైగానే అక్రమాస్తులు బయటపడ్డట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హైదరాబాద్లో సురేష్ బాబు సొంతింట్లో మాత్రం పెద్దగా డబ్బు దొరకలేదు. ఎందుకంటే ముందే ఆ డబ్బును ఎక్కడికో తరలించేశాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికి 10 రోజుల కిందటే అయ్యగారిని అవినీతి ఆరోపణలతో ట్రాన్స్ఫర్ చేశారు. ఆర్డర్ వచ్చిన వెంటనే మాయమైపోయిన సురేష్ బాబు 10 రోజుల పాటు ఎవరికీ కనిపించలేదట. అంటే ఏసీబీ దాడులు జరుగుతాయన్న ఆలోచనతోనే మొత్తం సర్దేశాడని తెలుస్తోంది. అప్పటికే 100 కోట్లు దొరికాయంటే ఇక దాటించేసిన మొత్తం దొరికితే మనోడు కూడా రికార్డులు బద్దలు కొట్టేవాడేమో. ఇటీవలే ఏపీ సెక్రటేరియట్ జీఏడీ సాయి కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులకు వెళ్తున్నారన్న సమాచారం అందగానే హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న తన బంగ్లా నుంచి కొత్త 2,000 రూపాయల కట్టలు, నగలు కిటికీలోంచి విసిరేశారు అయ్యగారు. ఉదయాన్నే డబ్బుల వర్షం పడుతుంటే ఎవరికీ అర్థం కాలేదు. కానీ తర్వాత అసలు విషయం తెలుసుకున్న అధికారులు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంత డబ్బు పారేసినా అయ్యగారింట్లో కొత్త నోట్ల కట్టలు, నగలు, వడ్డాణాలు ఒకటా రెండా, ఇంటి బయట సాయి కుమార్ జ్యువెలర్స్ అని బోర్డు పెట్టినా తగ్గనంత స్థాయిలో నగలు దొరికాయి. వీటితో పాటు లక్షలు విలువ చేసే వాచీలు, ఖరీదైన స్కాచ్ బాటిల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అపర కుబేరులు అనుభవించే వైభోగమంతా అయ్యగారింట్లోనే కొలువు తీరింది. ఇలాంటి అధికారులు ప్రతి నెలా దొరుకుతూనే ఉన్నారు. ఏసీబీ దాడుల్లో దేశవ్యాప్తంగా ఏటా వేలాది మంది అధికారులు దొరుకుతున్నారు. దీనికంతటికీ కారణం లంచం. ఎక్కడ చూసినా, ఎక్కడ అడుగుపెట్టినా లంచం లేనిదే పని జరగటం లేదు. అనస్థీషియా లేకుండా ఆపరేషన్ అయినా చేయొచ్చేమో కానీ లంచం లేకుండా ప్రభుత్వాఫీసులో చీమ తలకాయంత పని కూడా చేయలేనంతగా వ్యవస్థలో అవినీతి పాతుకుపోయింది. అన్ని రాష్ట్రాలలో, అన్ని డిపార్ట్మెంట్లలో, అన్ని స్థాయిల్లో అధికారుల చేతివాటాలు కామనైపోయాయి. రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ అవినీతి ఏ స్థాయిలో ఉందన్నది శ్రీనివాసరావును చూస్తేనే అర్థమవుతుంది. రిజిస్ట్రేషన్ శాఖ తర్వాత రెవెన్యూ శాఖలో కూడా ఆమ్యామ్యాలకు కొదవేం లేదు. బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్, ల్యాండ్ డాక్యుమెంట్ల వరకు అన్నీ లంచమివ్వందే ఏ పని జరగదు. అది మీకు ప్రభుత్వ భూమి మంజూరు కావటం కావచ్చు, కాంట్రాక్టులు, టెండర్లు కావచ్చు, పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో కొనుగోళ్లు వగేరా కావచ్చు, లేదంటే భూమి రికార్డులు కావచ్చు, సర్వేలు కావచ్చు. ఎక్కడైనా సరే ప్రభుత్వంతో లావాదేవీలు ఉన్నాయని చెప్పంటే మీకు కరెంటు కనెక్షన్ కావచ్చు, నీటి కనెక్షన్ కావచ్చు, సివరేజ్ కనెక్షన్ కావచ్చు, ప్రభుత్వంతో లావాదేవీలు ఉన్నాయంటే డబ్బు అనేది పడకపోతే పని జరగదనే వాతావరణం ఒక పక్కన ఏర్పాటైంది. అంటే సేవలు అందించకపోవటం అనే సమస్య ఒకటి. రెండోది ఏమవుతుంది, ప్రభుత్వంలో కీలకమైన ఉద్యోగాలకి బోల్డంత గిరాకీ వచ్చి దానికి ఒక మార్కెట్ లాగా తయారైంది. ఒక కీలకమైన పదవికి మిమ్మల్ని పెట్టాలని చెప్పంటే మీరు అయితే ఆ పదవికి వెళ్లే ముందే ఇంత డబ్బు నజరామా సమర్పించుకోవాలి. లేకపోతే నెల ఇంత వేస్తామని చెప్పి హామీ ఇచ్చి నెల అంత డబ్బు ఇవ్వాలి. ఆ మామూలు ఏదో నెల ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆక్షన్ కూడా జరుగుతుంది. మనకు తెలుగునాట 2 రాష్ట్రాల్లో కొన్ని పదవులకి ఆక్షన్ జరుగుతుంది. యాక్చువల్లీ ఎవడు బిడ్డింగ్లో ఎక్కువ పాడితే వాడికి ఆ పదవి కేటాయిస్తారు. ఇక వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఏ స్థాయిలో రాజ్యమేలుతోందో చెప్పటానికి పాము పాండురంగారావే ప్రత్యక్ష సాక్ష్యం. వీటితో పాటు డ్రగ్ కంట్రోల్ విభాగంలో కూడా అవినీతి తక్కువేం కాదు. అన్ని డిపార్ట్మెంట్లలోనూ ఏ పని జరగాలన్నా పర్సంటేజీలు కామన్. మొత్తంగా మన వ్యవస్థలో అవినీతి అనేది అంతర్భాగంగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే అవినీతికి సామాజికంగా ఆమోదం కూడా దొరికేసింది. ప్రజలు కూడా ప్రభుత్వాఫీసులో పనంటే ఇంత ఇవ్వాల్సిందే అన్నట్టు ఫిక్స్ అయిపోయారు. డబ్బులు ఇచ్చే పని చేయించుకోవాలని, డబ్బులు ఇస్తేనే పనులవుతాయని డిసైడ్ అయిపోయారు. ఆఖరికి రైల్వేల్లో కూడా ఇదే స్థాయిలో అవినీతి పేరుకుపోయింది. రైల్లో సీటు దొరకబుచ్చుకోవటం దగ్గర నుంచి భోజనం, వసతి వరకు అన్నింట్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. చాలా శాఖల్లో అవినీతి గుట్టుగా సాగిపోతోంది. రోడ్లు, భవనాల శాఖ, ప్రాజెక్టులు, ఇరిగేషన్ వంటి శాఖల్లో అధికారులు ఎంతెంత మేస్తున్నారన్నది బయటకు తెలీదు. కానీ కొన్ని శాఖల్లో మాత్రం లంచాలు ఏ స్థాయిలో మేస్తున్నారన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిపోయేంత బహిరంగంగా ఉంటుంది. అలాంటి శాఖలు చాలానే ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖ, వాటర్ వర్క్స్, ట్రాన్స్కో, ఇలా చెప్పుకుంటూ పోతే ఇందుగలదందు లేదని సందేహం వలదు. ఏ సర్కారీ శాఖలో చూసినా అవినీతి అగ్రస్థానంలో కనిపిస్తుంది. ఇంత స్థాయిలో దాడులు జరుగుతున్నా, ఇంతమంది జైలుకెళ్తున్నా
ఎందుకు అవినీతికి అంతం ఆస్తులు కూడా బయటపడుతూనే ఉన్నాయి. కానీ వీరిలో అవినీతి కేసులో శిక్ష పడి జైలుకెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంత స్థాయిలో దాడులు జరుగుతున్నా అవినీతి ఎందుకు ఆగడం లేదు? అసలు ఈ కేసులన్నీ ఏమవుతున్నాయి? ఈ లంచం అనే మహమ్మారిని ఆపడం ఎవ్వరి తరమూ కాదా? వాళ్లు లేదు, వీళ్లు లేదు, ఆ శాఖ లేదు, ఈ శాఖ లేదు, అన్ని ప్రభుత్వ విభాగాల్లో లంచం కామన్ థింగ్ అయిపోయింది. ఇక ప్రజలు కూడా లంచం ఇస్తేనే పనులవుతాయని సర్దుకుపోయే స్థాయికొచ్చేశారు. చిన్న బర్త్ సర్టిఫికేట్ నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టుల వరకు అన్నింటా లంచమే పనులు చేయిస్తోంది. బొడ్డు కోసిన దగ్గర నుంచి తలకరువు పెట్టే వరకు అన్ని చోట్ల లంచమే పనులు ముందుకు నడిపిస్తోంది. డబ్బులిస్తేనే పనులవుతాయన్న సామాజిక ఆమోదం ఇప్పుడు దేశంలో వచ్చేసినప్పుడు దాని ఫలితం కూడా ఇప్పుడు ప్రతి చోటా కనిపిస్తోంది. మన దేశంలో ఈ శాఖలో అవినీతి లేదు అని చెప్పటానికి ఒక్క శాఖ కూడా లేదు. ఆఖరికి పాఠాలు చెప్పే విద్యాశాఖ నుంచి దేశానికి కాపలా కాసే రక్షణ రంగం వరకు అన్నింట్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. ప్రాణాల్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడే సైనికులకు పెట్టే భోజనంలో కూడా అవినీతి ఉన్నట్టు కొందరు సైనికులు చెప్పే వరకు ప్రపంచానికి తెలియలేదు. అయినా సైనికుల శవపేటికల్లోనే కాసులు నొక్కేసిన అమాత్యులున్న మన దేశంలో ఇలాంటి అవినీతి ఒక లెక్క. ఇప్పుడు ఆ ప్రజారోగ్య శాఖలో ఆ పాము పాండురంగారావు అనే ఆయన దగ్గర 800 కోట్లు 1000 కోట్లు అక్రమాస్తులు అంటే ఊహకు కూడా అందదు మామూలు మనిషికి. ఈ ప్రైవేట్ పార్టీలతో కుమ్మక్కైనటువంటి అధికారులు చాలా తేలిగ్గా వాళ్ళ దగ్గర నుంచి లక్షలు కోట్లు తీసేసుకుంటున్నారు. కోటి అన్నది ఇప్పుడు చాలా మామూలు మాట కింద, 2 అక్షరాల కింద మాట కింద మారిపోయింది. అలా అవినీతికి వాళ్ళు అలవాటు పడిన తర్వాత సామాన్య ప్రజలకు చేయాల్సిన పనులకు కూడా అవినీతి లేకుండా వాళ్ళు చేతులు తడపకుండా వాళ్ళు పనిచేయలేని పరిస్థితి వచ్చింది. ఇంతవరకు మనం ఏ అవినీతి కేసులో చూసినా కానీ ప్రభుత్వాలు చివరకు కవరప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి తప్ప క్లీనప్ చేయడానికి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నించడం లేదు, మరీ తప్పనిసరి అయితే తప్ప. ఎందుకంటే ఈ అవినీతి యంత్రాంగం ఉంటేనే రాజకీయ అవినీతి జరుగుతుంది, కార్పొరేట్ అవినీతి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం కొమ్మలు ఆకులను మటుకు తీసేస్తే లాభం లేదు, కొమ్మలు నరికితే లాభం లేదు, వేళ్ల దగ్గర నుంచి దీన్ని పెకిలించాల్సిన అవసరం ఉంది. నిజానికి అవినీతి మీద యుద్ధం ప్రకటించిన మోడీ ప్రభుత్వం నల్లధనాన్ని బయటకు తీయటానికి డీమానిటైజేషన్ వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇలాంటి అక్రమార్కుల దగ్గరున్న బ్లాక్ మనీ నిర్వీర్యమైపోతుందని భ్రమపడింది. కానీ తాజాగా జరిగిన అన్ని ఏసీబీ దాడుల్లోనూ అక్రమాధికారుల ఇళ్లల్లో బయటపడ్డ ధనంలో అన్నీ కొత్త 2000 నోట్లు 500 నోట్ల కట్టలే ఉన్నాయి. అంటే మోడీ గారి అంచనా తప్పిందన్నమాట. అవినీతి నల్లధనం యథావిధంగా కొనసాగుతోందన్నమాట. వీరంతా తమ అక్రమాస్తిని ఎప్పుడో మార్చేసుకున్నారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త నోట్ల కట్టలు తెచ్చిపెట్టుకున్నారు. గతంలో తమ ఇనుప్పెట్టెల్లో పట్టే నోట్ల కన్నా కొత్త నోట్లు తక్కువ స్పేస్ ఆక్రమిస్తున్నాయి కాబట్టి మరిన్ని లంచాల కోసం ఎగబడుతున్నారు. ఆర్బీఐ ఇచ్చిన కొత్త నోట్లన్నీ ఇలా ఈ పెద్దోళ్ల చేతుల్లో బందీ అయిపోతే బయట కరెన్సీ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? తెలంగాణలో చాలా ప్రాంతాల్లో రైతులకు కరెన్సీ కష్టాలు వెన్నాడుతున్నాయి. బ్యాంకుల్లో లిక్విడ్ క్యాష్ లేక అన్నదాతలు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. పాము వెంకటేశ్వరరావు లాంటి అధికారుల చేతివాటం కూడా ఈ పరిస్థితికి కారణమే. ఇలాంటి లంచాధికారుల్ని శిక్షించడానికి మన దేశంలో చట్టాలు లేవా అంటే లేకేం కర్మ, చాలానే ఉన్నాయి. వాస్తవానికి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఇలాంటి కేసుల్ని దర్యాప్తు చేయాలి. కానీ ఈ చట్టం ఎలా ఉన్నా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వాటిలో మార్పులు చేసుకుని అమలు చేస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో ఏసీబీకి తగిన సమాచారం అందాక దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ప్రాథమికంగా నిజమే అని నిర్ధారించుకున్నాక ఉన్నతాధికారుల అనుమతితో 2 ప్రభుత్వాధికారుల సమక్షంలో దాడి చేస్తారు. ప్రతి ఏసీబీ దాడి ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. అప్పట్నుంచి సాయంత్రం వరకు సాగుతుంది. ముందస్తు సమాచారం ప్రకారం ఒకేసారి 4-5 చోట్ల కూడా దాడులు చేస్తారు. సదరు అధికారి ఇంట్లో ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే అతన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తారు. ఈలోగా అతని మీద ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఆధారాలు చూపించగలిగితే కోర్టు అతనికి శిక్ష విధిస్తుంది. ఒక అవినీతి పాము లేకపోతే అవినీతి కట్ల పాము ఏసీబీ దీంట్లో చిక్కిందని, లేకపోతే ఏసీబీ వాళ్ళలో ఒక తిమింగలం చిక్కిందని ఒక 2-3 రోజులు కథనాలు వస్తాయి, అవురా అనుకుంటాం. తర్వాత అసలు ఈ కేసు ఏమైంది, వీడికి శిక్ష పడిందా లేదా, ఇది ఉండదు. అంటే అవినీతి నిరోధక శాఖ ట్రాప్ చేసి పట్టుకునేటువంటి కేసుల్లో ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్పేది ఏంటంటే 3 వంతులకు పైగా కేసుల్లో వాళ్ళకి శిక్షలు పడటం లేదు. ఎందుకు పడటం లేదు? ఇంత ఆర్భాటం చేసి అవినీతి పరులను పట్టుకున్న తర్వాత వాళ్ళని ఎందుకు శిక్షించలేకపోతున్నాం? ఎక్కడ లోపాలు ఉన్నాయి?
ఈ లోపాలను ఎలా సరిదిద్దుకోవాలి, వీటిని ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వాలు నిక్కచ్చిగా నిజాయితీగా వ్యవహరించినట్టయితే అవినీతి భూతాన్ని తరిమి కొట్టడం పెద్ద తేలికేం కాదు. సో ఈ విషయంలో ఏంటంటే నిఘా నేత్రాలు ఎప్పుడు కూడా కళ్ళు తెరుచుకోవాలి తప్ప, పట్టుకున్న తర్వాత కళ్ళు మూసుకొని కేసు విచారణకు వచ్చేసరికి దీని గురించి సరైన ఆధారాలు లేవనటం అంటే ఇది పూర్తిగా ఆత్మవంచన చేసుకోవటం. జరుగుతున్న తంతిది. కానీ జరుగుతోందిది కాదు. 14 రోజుల రిమాండ్ తర్వాత బెయిల్ మీద బయటకొచ్చిన సదరు అవినీతి అధికారి నాయకులు, ఉన్నతాధికారులతో పైరవీలు మొదలు పెట్టుకుంటాడు. ఏకంగా చాలా మంది లంచాధికారులు సెక్రటేరియట్లోనే మకాం వేసి పనులు కానిచ్చేసుకుంటారు. మరికొందరు బ్రోకర్ల ద్వారా పనులు చేయించుకుంటారు. దీంతో ఆ లంచాధికారి అవినీతి ఫైల్ మీద ఓ చిన్న వాక్యం ప్రత్యక్షమవుతుంది. అదేంటంటే, ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ దిస్ కేస్ వాజ్ నాట్ మెంట్ ఫర్ ప్రాసిక్యూషన్ అండ్ రికమెండెడ్ ఫర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అన్న వాక్యం రాస్తే చాలు, కేసు తారుమారైనట్టే. ఇలాంటి అన్ని కేసుల్లోనూ ఏసీబీ మళ్లీ బలమైన సాక్ష్యాలతో ఫైల్ తిరిగి పంపిస్తుంది. సాక్ష్యాలు బలంగా ఉంటే ప్రాసిక్యూషన్ కు బదులు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ అనే ట్రిబ్యునల్ కి కేసును రికమెండ్ చేస్తారు. ఇలా ఏసీబీ 2-3 సార్లు ప్రయత్నాలు చేసినా చాలా కేసులు ప్రాసిక్యూషన్ వరకు రావటం లేదు. ఏసీబీ ఏడాదిలో 100 కేసులు పట్టుకుంటే అందులో 90కి పైగా కేసులు ఇలా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతో సరిపెడుతున్నవే. ఇక మిగిలిన కేసులు జీడిపాకంలా ఏళ్లకేళ్లు సాగుతున్నవే. కానీ అరెస్టుతో సస్పెండ్ అయిన సదరు ప్రభుత్వోద్యోగికి రూల్స్ ప్రకారం 6 నెలల్లో మరో శాఖలో పోస్టింగ్ ఇవ్వాలి. ఒకవేళ తన మీద ఆరోపణలు నిజం కాదని తెలిస్తే అప్పటి వరకు వాళ్లకు రావాల్సిన జీతాల్ని వడ్డీతో సహా ఇచ్చేయాలి. నిజానికి ఇలాంటి వారికి అప్రాధాన్య శాఖలో పోస్టింగ్ ఇవ్వాల్సి ఉన్నా మరో నొక్కుడు శాఖకే పంపిస్తున్నారు. దీంతో మళ్లీ అవినీతి షురూ అయిపోతోంది. ఇలా అవినీతి అధికారులు, అమాత్యులు, ప్రజాప్రతినిధుల అండదండలతో ఎన్నిసార్లు ఏసీబీకి దొరికినా లంచాలిచ్చి తప్పించుకుంటున్నారు తప్ప చట్టానికి మాత్రం దొరకటం లేదు. 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో ఓట్లు కొనేసి గెలిస్తే గొప్ప విజయం అని కీర్తిస్తున్నాం. కానీ అసలు ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఓటు కొండమేంటి, ఓటుకి వెలకట్టడం ఏంటి, ప్రజాస్వామ్యం పరిపాలన బాగా ఎట్లా ఉంటాయని ప్రశ్న మనం లేవనెత్తట్లా. మరి అవినీతి ఉండకేమవుతుంది? రాజకీయమే అవినీతి కూపంలో కూరుకుపోయింది. అవినీతి లేకుండా రాజకీయం సాధ్యం కాదు, అవినీతి లేకుండా ఎన్నికల్లో గెలుపు సాధ్యం కాదు, అవినీతి లేకుండా ప్రభుత్వం మనుగడ సాధ్యం కాదు అన్న పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా అవినీతి గురించి మాట అర్హత మనకు ఎక్కడుంది? అంచేత మూలంలోకి వెళ్ళాలి. మూలంలోకి వెళ్లే ముందు చేయాల్సిన పనులు ఉన్నాయి. మౌలికంగా అవినీతి పోవాలంటే మూలంలోకి వెళ్ళి రాజకీయ సంస్కృతి పనులు ఉన్నాయి. లోక్సత్తా కానీ నేను కానీ తొలి నుంచి గొంతెత్తి ఘోషిస్తున్నది ఇదే. మనమంతా కూడా సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం తప్ప నిజంగా అవినీతిని పూర్తిగా నిర్మూలించాలన్నటువంటి ఆ సంకల్పం మన రాజకీయ వ్యవస్థకు కానీ, మన పత్రికలకు కానీ, మన పౌర సమాజానికి కానీ రావాలి. అది రాకుండా అప్పుడప్పుడు ఏదో పేదాల మీద మాటలు వస్తుంటే జరుగుతూనే ఉంటుంది. 5 ఏళ్ల కిందట రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెలుగుబంటి సూర్యనారాయణ కేసులో జరిగిందిదే. అవినీతి సొమ్ముతో 100 కోట్లు వెనకేసుకున్న సూర్యనారాయణ అనుభవించినంత వైభోగం బహుశా ఏ ఉన్నతాధికారికి సాధ్యం కాదేమో. మత్స్యశాఖలో కూడా లంచాలు మేసిన ఈ అవినీతి తిమింగలం ఇంట్లో బాత్రూంలో కూడా వెండి బకెట్లు వాడేవాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంత పెద్ద అవినీతిపరుడు ఇప్పుడు హాయిగా ఉన్నాడు. అధికారులు ఈ స్థాయిలో రెచ్చిపోవటానికి వారి వెనుక సదరు శాఖల మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కారణమే. నిజానికి ఏసీబీకి ఇలాంటి అధికారుల పని పట్టేంత సామర్థ్యమున్నా పాలకుల తీరుతో అది జరగటం లేదు. ఇదంతా ఒక్క 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఆసేతు హిమాచలం అణువణువు అవినీతితో నిండిపోయింది. అవినీతి అక్కడా ఉంది, ఇక్కడా ఉంది. రాష్ట్రం మారినా, రాజ్యాంగం మార్చినా, కొత్త చట్టాలు తెచ్చినా, కొత్త విభాగాలు ఏర్పాటు చేసినా ప్రజల్లో, అధికారుల మనస్తత్వాల్లో మార్పు రానంత వరకు ఈ అవినీతి వ్యవస్థ మాత్రం మారదు. ఎక్కడికి వెళ్లినా ఒక్కో మెట్టు ఎక్కే కొద్దీ అవినీతి పెరుగుతుందే తప్ప తరగదు. ఉన్న చట్టాల్ని, వ్యవస్థల్ని సమర్థంగా అమలు చేయగలిగితే అవినీతిని రూపుమాపటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అవన్నీ వదిలేసి కొత్త చట్టాల కోసం పోరాటాలు చేయటం అవివేకమే అవుతుంది.